మెగా టీవీ బర్నింగ్ టాపిక్. బంగ్లా సరిహద్దులో అకస్మాత్తుగా ఏం జరుగుతుంది? శత్రువు కళ్ళు తెరవక ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేసిన ఆ రహస్య స్కెచ్ ఏంటి? కంచె దాటితే బుల్లెట్ అంటూ సరిహద్దులో విసిరిన ఆ సవాల్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? చొరబాటుదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఆ 40 ఇంటెలిజెన్స్ యూనిట్ల సీక్రెట్ స్టోరీ అంటూ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం భద్రతాపరంగా ఎప్పుడూ అత్యంత సున్నితమైంది. గతంలో మాదిరిగా కేవలం రక్షణ దళాల గస్తీ మీద మాత్రమే ఆధారపడకుండా సరికొత్త నిఘా పద్ధతులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంటి గడప దాటక ముందే ప్రమాదాన్ని పసిగట్టాలి అన్నట్లుగా శత్రువు సరిహద్దు దాటే ప్రయత్నం చేయకముందే ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యేలా కార్యాచరణ సిద్దమైంది. భౌతిక భద్రతతో పాటు సమాచార భద్రతకు పెద్దపీట వేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు భారత అంతర్గత భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ దూకుడు నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో కంచెలు ఎంత బలంగా ఉన్నా మానవ అప్రమత్తత లేకపోతే ప్రయోజనం ఉండదనే వాస్తవాన్ని గ్రహించి ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ ఉన్నారు. సరిహద్దు వెంబడి నిఘాను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం ఏకంగా నూతనంగా 40 ఇంటెలిజెన్స్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 50 ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కంచె దాటితే బుల్లెట్ దింపుడే అనే కఠిన సందేశాన్ని అక్రమ చొరబాటుదారులకు, ఉగ్రమూకలకు గట్టిగా పంపుతున్నారు. ఈ యూనిట్లు కేవలం సైనిక సమాచారానికే పరిమితం కాకుండా స్థానిక పరిస్థితులు, అనుమానాస్పద నెట్వర్క్ల కదలికలను నిరంతరం విశ్లేషిస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, స్థానిక మానవ నిఘాను మేళవించి ఒక పటిష్టమైన కవచాన్ని తయారు చేస్తున్నారు. ఏ చిన్న అనుమానాస్పద కదలిక కనిపించినా క్షణాల వ్యవధిలో దళాలు రంగంలోకి దిగేలా వేగవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థను అనుసంధానిస్తున్నారు. యుద్ధాలు కేవలం సరిహద్దు రేఖల మీదే కాకుండా సమాచార రంగంలో కూడా తీవ్రంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మానవ నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. సరిహద్దు జిల్లాల ఇంటెలిజెన్స్ విభాగాలతో కేంద్ర నిఘా వర్గాలు నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. కంటికి రెప్పలా కాపలా ఉంటే కానరానిది ఏదీ ఉండదు అన్నట్లుగా ప్రతి గ్రామ స్థాయిలోనూ సమాచార సేకరణ ముమ్మరం చేశారు. నిద్రాణమైన ముఠాలు, అసాంఘిక శక్తులు ఎక్కడైనా తలదాచుకోవడానికి ప్రయత్నిస్తే వెంటనే గుర్తించేలా స్థానిక నెట్వర్క్ ను సక్రియం చేశారు. నేరం జరిగినాక స్పందించడం కంటే నేరం జరగకుండా ముందే అడ్డుకోవడమే అసలైన సమర్థత అని ఈ వ్యూహం నిరూపిస్తోంది. తూర్పు సరిహద్దు గుండా నిరంతరం సాగే అక్రమ రవాణా, పశువుల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ చలామణి వంటి అసాంఘిక కార్యకలాపాలకు ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా చెక్ పడనుంది. సరిహద్దుకు అవతల ఏ మూలన ఏం జరుగుతున్నా ఆ సమాచారం క్షణాల వ్యవధిలో భారత భద్రతా బలగాలకు చేరేలా ఒక బలమైన గొలుసు వ్యవస్థ ఏర్పడింది. ముందు చూపు లేనివాడు మునిగిపోక తప్పదు అన్నట్లుగా భవిష్యత్తులో ఎదురుకాగల పెను ప్రమాదాలను దృష్టిలో ఉంచుకునే ఈ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల రాకపోకలపై ప్రత్యేక నిఘా ఉండటంతో పాటు వారి ఆర్థిక లావాదేవీలను కూడా భద్రతా సంస్థలు జల్లెడపడుతున్నాయి. దేశ సార్వభౌమత్యానికి భంగం కలిగించే శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని ఈ సరికొత్త భద్రతా విధానం స్పష్టం చేస్తోంది. ఇప్పుడు భారతదేశ భద్రతా వ్యూహం పూర్తిగా ఒక సమాచార ఆధారిత వ్యవస్థగా రూపాంతరం చెందుతోంది. శత్రువు మన భూభాగంలోకి అడుగుపెట్టే సాహసం చేయకుండా ఇంటెలిజెన్స్ వర్గాలు అందించే పక్కా సమాచారంతో ముందే దాడులను భగ్నం చేస్తున్నారు. అడిగిన వారికి అన్నం దొరుకుతుంది, అప్రమత్తంగా ఉన్నవారికే ప్రాణం దొరుకుతుంది అన్నట్లుగా నిత్యం జాగరూకతో ఉంటేనే దేశ సరిహద్దులు సురక్షితంగా ఉంటాయి. ఈ నూతన ఇంటెలిజెన్స్ కవచం మన దేశ అంతర్గత భద్రతకు ఒక అజేయమైన రక్షణ రథంలా నిలవనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయాలు, రక్షణ రంగంలో తీసుకుంటున్న సాహసోపేతమైన చర్యలు దేశ ప్రజలకు మరింత భరోసానిస్తున్నాయి. సమర్థవంతమైన నాయకత్వం, పకడ్బందీ ప్రణాళిక ఉంటే దేశ భద్రతకు ఎటువంటి ముప్పు ఉండదని ఈ సరిహద్దు వ్యూహం మరోసారి రుజువు చేస్తోంది. భారతదేశ భద్రతా చరిత్రలో తూర్పు సరిహద్దు రక్షణ కోసం అమలు చేస్తున్న ఈ నూతన వ్యూహం ఒక మైలురాయిగా నిలవనుంది.
దేశ రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదనే సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా స్పష్టం చేసింది. సాంకేతిక పరిజ్ఞానం, మానవ నిఘా, పకడ్బందీ సమన్వయం మూడూ కలిసి సరిహద్దులను అభేద్యమైన దుర్గంగా మారుస్తున్నాయి. ఏ చిన్న పొరపాటుకు తావు ఇవ్వకుండా శత్రువుల ఆట కట్టించడానికి మన బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఈ సరికొత్త భద్రతా విధానంతో దేశ ప్రజల భద్రత మరింత పటిష్టమైన, జాతి సార్వభౌమత్యం సురక్షితంగా నిలబడుతుంది.